ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్ను జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర మంగళవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ తమ్మిలేరు రిజర్వాయర్ ఫుల్ స్టోరేజ్ అయి ఉన్నందువలన ఈ సమయంలో తమ్మిలేరు చూడటానికి వచ్చే పర్యాటకుల పట్ల జాగ్రత్త వహించాలని, తమ్మిలేరు రీడింగ్ విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తమ్మిలేరు రిజర్వాయర్ సిబ్బందికి సూచించారు. తదనంతరం తమ్మిలేరు రిజర్వాయర్ ఏఈ ఈ పరమానందాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ్మిలేరులోనికి మంగళవారం మధ్యాహ్నం సమాచారం ప్రకారం కాచ్మెంట్ ఏరియాలో వర్షం ఎగువ నుండి వస్తున్న వరద 1481 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఏఈ ఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 347.39 అడుగులుగాను, గోనెలవాగు బేసిన్ 347.13 అడుగులుగాను ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.720 టీఎంసీలుగా ఉందని పరమానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్, చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు, జంగారెడ్డిగూడెం ఏఎస్ఐ సోంబాబు, చక్రి, తమ్మిలేరు రిజర్వాయర్ సూపర్వైజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.